ఓం కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు క్రియాయోగ సాధకులు సుబ్బారావు గారు మన వద్ద ఉన్నారు. మంగళగిరి. ఇప్పుడు 4 రోజులు క్రియాయోగ ఆశ్రమంలో చక్కగా సాధన చేసుకుంటూ ఉన్నారు. సాధకులకు ఇక్కడ సాధన చేసుకునే అవకాశం ఉంది. వీరు 1 సంవత్సరన్నర నుంచి మన ఆశ్రమానికి వస్తున్నారు. ఇప్పుడు 4 రోజుల నుంచి ఆశ్రమంలోనే సాధన చేసుకుంటూ ఉంటున్నారు. వారి అనుభవాలు చెప్తారు. మీరు ఎన్ని సంవత్సరాల కింద ఆధ్యాత్మికంలోకి వచ్చారండి? 10 సంవత్సరాల కింద వచ్చాను స్వామి. 10 సంవత్సరాల కింద. గతంలో ఏం చేసేవాళ్ళు? నేను టాపీ వర్క్ చేసేవాడిని. అది కాదు, ఏ రకమైన సాధన చేసేవారు? మాల దిప్త జపం చేసుకునేవాడిని. సంతోషం. అంటే ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని జపం చేసుకునేవారు. గురువు దగ్గర ఉపదేశం తీసుకొని జపం చేసుకున్నాను. వెరీ గుడ్. 10 సంవత్సరాలు చేశాను. శ్రీశైలం వెళ్ళేవారా? శ్రీశైలంలో చేశాను. పోతురాజు గురువు గారి దగ్గర తీసుకున్న దీక్ష అక్కడే చేశాను స్వామి. అయితే ఇప్పుడు మీరు తాపి మేస్త్రిగా పని చేసుకుంటూ అదే శ్రీశైలంలో పోతురాజు స్వామి దగ్గర భీమశంకర మఠంలో ఉండేది, అన్నదానాలు చేసేది ఆ స్వామీజీ. అవును స్వామి. అది జపం చేసుకునేవారు. జపం చేసుకునేవారు. మరి ఈ క్రియాయోగంలో రావడానికి కారణం ఏంటి? ఫోన్ లో చూశాను స్వామి. చూసినప్పుడు మీరు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కరోనాకు ముందల 3 రోజులు జలబంధనం, అగ్నిబంధనం చేసే 3 రోజులు పెట్టారు ఇక్కడ కార్యక్రమం. అది మిస్ అయినా దానికి రావడానికి బయలుదేరాను. నేను ఆగిపోయాను. తర్వాత సంవత్సరం తర్వాత వచ్చాను. నేను ఇక్కడ వచ్చి క్రియాయోగం ఫోన్ నుంచి వచ్చి చూసుకొని వచ్చాను. వచ్చి మీ దగ్గర శిక్షణ తీసుకున్నాను. అప్పటి నుంచి చేస్తానే ఉన్నాను. సంవత్సరంన్నర అయింది స్వామి. అంటే గతంలో సాదా జపం చేసినప్పటికీ ఈ క్రియాయోగము సాధనకు, క్రియాయోగం ధ్యానానికి, ఆ ఖాళీ జప సాధనకు రెండిటికి మధ్యలో మీకు భేదం ఏంటి? చాలా తేడా ఉంది స్వామి. అప్పుడు జపం చేసుకుంటా ఉండేవాడిని. ఎప్పుడు అక్కడే ఉన్నట్టు ఉండేది. ఎదుగుదల కనిపించలేదు. కొద్ది గొప్పగా కానీ ఎదుగుదల లేదు. మీ దగ్గరకు వచ్చి దీక్ష తీసుకొని చేస్తా ఉన్న కాడి నుంచి మార్పులు వచ్చినాయి. అన్ని విధాల మార్పులు, శరీరం మార్పులు, ఆరోగ్య మార్పులు అన్ని చక్కగా బాగా కుదురుతున్నాయి. సంతోషం, తెలియని సంతోషం ఉంటుంది. అంతవరకు సంతోషం అనిపించలేదా? ఉందా? తక్కువగా ఉంది స్వామి. తక్కువ సంతోషం, ఇప్పుడు ఎక్కువ సంతోషం. ఎక్కువ సంతోషం. గతంలో ఆరోగ్య స్థితి బాగా లేకున్నదా? తక్కువగా ఉండేది స్వామి. ఇప్పుడు అన్ని అందాల బాగుండే. నా వయసు చెప్పచ్చు. అంటే సాదా ధ్యానం వలన తక్కువ సంతోషము, తక్కువ ఆరోగ్యం ఉన్నది, తక్కువ సంతోషం ఉన్నది. ఈ యొక్క క్రియాయోగం వలన ఎక్కువ ఆనందము, ఎక్కువ ఆరోగ్యము, అలాగే ఎక్కువ శాంతి పొందగలుగుతున్నాను. శాంతి పొందుతున్నాను. ఎక్కువ అంటే బెనిఫిట్ ఎక్కువ ఉంది. బెనిఫిట్ ఎక్కువ ఉంది. ఆహారం తీసుకోవటం తక్కువ, సంతోషం ఎక్కువ అయింది స్వామి. సంతోషం, శక్తి ఎక్కువ అనిపిస్తుంది. అంటే తక్కువ ఆహారంతో అయినా ఎక్కువ సంతోషం, ఎక్కువ శక్తి కలిగి ఉంటున్నారు. అవును స్వామి. ఇప్పుడు మీరు బేల్దారి పని అంటే మేస్త్రి పని అంటారు. మేస్త్రి పని, తాపి మేస్త్రి, ఇల్లు కట్టడం. అవును స్వామి. ఆ ఇల్లు కట్టేదంటే హార్డ్ వర్క్. ఎప్పుడు చేతిలో 8-9 గంటలు చేతిలో నిండా మాలు వేసుకొని గంప చేతిలో ఉండాలి. ఒక చేతి కొడుతుండాలి మాలు, ఒక చేతిలో బరువు పట్టుకోవాలి. చాలా హార్డ్ వర్క్. సాయంత్రం వరకు అలసిపోయి ఒళ్ళు నొప్పులు ఉంటది. సాయంత్రం వరకు అందరు ఇంత మందు తాగుదామా, ఇది చేద్దామా అంటారు. లేబర్ పని కదా అది. ఇప్పుడు మీకు అటువంటి అలసట లేదు. ఏం అలసట లేదు స్వామి. తక్కువ, అంత హార్డ్ వర్క్ చేసి తక్కువ భోజనంతో కూడా ఎక్కువ శక్తి పొందుతున్నారు. ఇప్పుడు పొందుతున్నాను స్వామి. ఇప్పుడు అంటే క్రియాయోగం వల్ల పొందుతున్నారు. అంటే ఈ ప్రాణాయామం వలన అట్టి శక్తిని, ఎనర్జీని మీరు పొందుతున్నారు. అవును స్వామి. గతంలో అయితే ఆ శక్తి రాకపోతుండే. అప్పుడు బాగా భోజనం ఎక్కువగా చేసేవాడిని. టిఫిన్లు జరుగుతాం అలాంటివి ఎక్కువ చేసినా కూడా ఇంత శక్తి లేదు. ఇప్పుడు ఎక్కడ బయట ఏమి చేయను స్వామి. ఇంటి దగ్గరకు వచ్చి తయారు చేసుకున్న భోజనం నేను లిమిట్ గా చేస్తున్నాను. మీరు చెప్పిన పద్ధతిలో. అట్లాగే ఆరోగ్యం నాకు చక్కగా ఉంది. శరీరం అంతా సహకరిస్తుంది. మీరు గతంలో పూజల్లో ఏదో కార్తీక మాసాలు ఇవన్నీ చేసేది అన్నారు కదా? చేసేవాడిని. చేస్తారు కార్తీక మాసాల్లో? పార్థవ శివలింగం చేసేవాడిని స్వామి. కార్తీక మాసం ఏ రకంగా చేస్తారు? మట్టితో శివలింగం చేసేవాడిని. చేసి మా ఇంటి దగ్గరే మారేడు దళం చెట్టు ఉంది. చెట్టు దగ్గర పెట్టుకొని పంతులు గారు పిలిచి నమ్మకం సమ్మకం పూజలు చేపించుకునేవాడిని. ఎన్ని రోజులు? 1 రోజల్లా చేపించేవాడిని స్వామి. చేసినాక అభిషేకాలు అందరూ వచ్చిన వాళ్ళ చేత చేపించేవాడిని. అంటే కార్తీక మాసం మొత్తమా? కార్తీక మాసం మొత్తం ఇంట్లో చేసుకుంటా నేను. పౌర్ణమి రోజు 1 రోజు చేస్తాను. చేసి పంచాస్త్రి మంత్రాలు ఇవన్నీ చేపించేవాడిని స్వామి. అంటే రకరకాలుగా పూజలు ఎన్నో చేశాను స్వామి. కానీ ఈ క్రియాయోగంలో పొందిన శాంతి లేదు స్వామి. అంటే మీరు అన్ని రకాల 10 సంవత్సరాలు అన్ని రకాల శివలింగాన్ని మట్టితోటి చేసి 41 రోజులు పూజించి ఉపవాసాలు చేసి రకరకాల పూజలు చేసి దీక్షలు చేసి అయినప్పటికీ కూడా ఈ క్రియాయోగంలోకి వచ్చిన తర్వాత ఆహార నియమాలు మేము చెప్పిన పద్ధతిలో గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమంలో చెప్పిన నియమాల ప్రకారము మీరు పాటించడం వలన తక్కువ ఆహారంతో ఎక్కువ శక్తి, ఎక్కువ ఆనందము, ఎక్కువ ఆరోగ్యము అన్ని మీరు పొందుతున్నారు. అంటే ఈ క్రియాయోగం భగవంతునితో నేరుగా శివునితో కనెక్ట్ అవుతున్నారా?
అంటే మనసు దగ్గరగా ఉంది స్వామి. లోగడకి ఇప్పటికి చాలా దగ్గరగా ఉంది. అంటే లోగడ గతములో శివుడిలో మనసు లయం కాకపోయేది దగ్గరికి వెళ్ళేది, పక్క సైడ్ అయిపోయినట్టు ఉండేది. ఇక్కడ అక్కడ గుర్తుకొస్తుండే ఆలోచనలు వస్తా ఉండే. ఇప్పుడు ఆలోచనలు రాకుండా చాలా తగ్గిపోయినాయి స్వామి. ఇప్పుడు మనము గాలి ఉన్న చోట దీపం పెడితే గాలిలో ఆరిపోతుంది. దానికి సిమ్మి పెట్టినాం అనుకో, సిమ్మి గాజు సీసా పెట్టినాం అనుకో, దీపం ఆరిపోదు. అలాగే యోగం అనేది గాజు సీసా లాంటిది. ఇప్పుడు మనసు ఈ యొక్క గాలి ఉన్న చోట దీపం లాగా కదులుతుంది. దానికి సిమ్మి పెట్టినాం అనుకో, యోగం చేసినాం అనుకో, మనసు స్థిరంగా ఉంటుంది. గాలి వచ్చినా సరే ఆ యొక్క గాజు సీసా దీపాన్ని పోనివ్వదు. ఈ యోగం అనేది ఇటాటు మనసును పోనీయదు. దీపం అనేది ఏంటిది? మనసు. ఈ గాజు సీసా అనేది ఏది? సిమ్మి అనేది ఏంటిది? యోగం అనేది ఆ చిత్తాన్ని చెలించనీయదు. అట్లా అంతవరకు మనసు చెలిస్తుండే. ఇక్కడ యోగం వలన మనసు శివుడిలోన లీనమైపోతుంది, శివ పరమాత్మలో. అంటే మీకు శ్రీశైలం మల్లికార్జునుడు అంటే ఇష్టం, శివుడు అంటే శ్రీశైలం పోయేది, శ్రీశైలంలో ఉపదేశం తీసుకున్నా గానీ జపం చేసినా సరే భక్తిలో ఉన్నారు, అనేకమైన పూజలు వ్రతాలు చేశారు, కానీ క్రియాయోగం వలన మీరు ఎక్కువ ఫలితం పొందారు. అవును స్వామి. మీరు చదవచ్చా? రాదు స్వామి, రాదు. శ్రీశైలం నడుచుకుంటా 3 సార్లు వెళ్ళాను స్వామి. 3 సార్లు పాదయాత్ర చేశా. మా కుటుంబంలో అందరం చేశాం, భార్య పిల్లలు, 2 పిల్లలు, కుటుంబంతో సహా 3 సార్లు శ్రీశైలం పాదయాత్ర చేశారు. అవును, సైకిల్ మీద 3 సార్లు వెళ్ళాను. ఎక్కడ? తెనాలి నుంచా? తెనాలి నుంచి, గుంటూరు జిల్లా తెనాలి నుంచి మీ కుటుంబం అంతా 3 సార్లు పాదయాత్ర చేశారు శ్రీశైలం. అవును స్వామి, అట్లా చేశాను. తర్వాత అయ్యప్ప స్వామి దగ్గరికి కూడా సైకిల్ వేసుకుని వెళ్ళాను స్వామి. సైకిల్ మీద అయ్యప్ప స్వామి దగ్గరికి ఎన్నిసార్లు? 11 సంవత్సరాలు వెళ్ళాను స్వామి. 11 సంవత్సరాలు సైకిల్ మీద ఒకసారి వెళ్ళాను. 11 సంవత్సరాలు అయ్యప్ప కొండకి వెళ్ళారు. ఒకసారి సైకిల్ మీద వెళ్ళారు, శబరిమలై స్వామి. అంటే మీరు చదువు రాకున్నా మూఢ భక్తితో ఏదో రకంగా దైవారాధన చేస్తూ వచ్చారు, జప సాధన చేశారు. కానీ ఈ క్రియాయోగ విమాన మార్గం అంటాం గనక ఇదేదో తెలుసుకుందాం, ఇంకా ముందుకు వెళ్తాము, ఇంకా స్పీడ్గా వెళ్తాం కదా, విమానంలో ఎక్కితే ఇంకా స్పీడ్గా ప్రయాణం చేస్తాం కదా అన్నట్టుగా మీరు ఇక్కడికి వచ్చాను స్వామి. వచ్చి ఈ అడ్రస్ ప్రకారం ఫస్ట్ సారి వచ్చినప్పుడు మీరు లేరు స్వామి. అప్పుడు తెలియక స్వామి. తర్వాత మళ్ళీ ఎమ్మటే వచ్చే నెలలో వచ్చాను స్వామి. మీరు వచ్చారు, క్లాస్ ఇచ్చారు. వాళ్ళు చెప్పి ఉంటారు పలానా రోజు క్లాసులు ఉన్న రోజు డేట్ చెప్పి పంపించుంటారు. చదువు రాదు కదా, ఫోన్ ఉండదు కనుక క్లాసు డేట్ రోజు రండి అని చెప్పారు. అట్లాగే వచ్చాను. చాలా సంతోషంగా ఉన్నాను. అన్ని విషయాల్లో కూడా లోగడ కన్నా గతం కన్నా చాలా సంతోషంగా ఉన్నాను. ఈ క్రియాయోగం ఇట్లా ఇంకొంచెం ముందరకు తీసుకెళ్లాలనే ఉద్దేశం. క్రియాయోగంలో మీరు పొందిన అనుభవాలు ఏంటి చెప్పచ్చా? ఇక్కడ కూర్చోగలుగుతున్నాను స్వామి. ఓహో, ఆసనంలో కూర్చోగలుగుతారు. ఆసనం వేసుకుని గతంలో కూర్చోలేకపోయేదా? కూర్చోలేకపోయాను స్వామి, అప్పుడు కూర్చోలేదు. జప సాధన నేర్పించారు కానీ ఆసనంలో కూర్చోవాలి, ఆసన సిద్ధి కలిగించుకోవాలనేది నేర్పలే. లేదు స్వామి. అప్పుడు అంటే ఇక్కడ ప్రాణాయామ అభ్యాసం వలన నాడులు శుద్ధి అయి ఆటోమేటిక్ ఆసన సిద్ధి కలుగుతుందని క్రియాయోగంలో చెప్పడం జరుగుతుంది గట్టిగా స్వామి. అంత ముందర కూర్చునేవాడిని కాదు స్వామి, బరువు కూడా వెయిట్ ఉండేవాడిని. బాగా బరువు 85 కేజీలు ఉన్నాను స్వామి అప్పుడు లోగడ. ఇప్పుడు 65 కేజీలకు వచ్చాను. 64 కేజీలన్నర ఉన్నాను మొన్న, నిన్నగాక మొన్న చూశాను. 64 కేజీలన్నర మొన్న. అంటే ఇక్కడికి రాబోయే ముందు అంటే ఇంచుమించు మీరు 20 కేజీల నర తగ్గాను స్వామి. 20 కేజీల నర బరువు బరువు తగ్గారు. బలం పెరిగింది. నీరంతా పోయింది. అవును స్వామి. అందుకనే క్రియాయోగం చేసే వాళ్ళు నెలకు 1 కిలో తగ్గుతారని చెప్తాం మేము. కరెక్ట్ క్రియాయోగ ఆహార నియమాలు పాటిస్తూ క్రియాయోగ ధ్యాన సాధన చేసిన వాళ్ళు నెలకు 1 కిలో బరువు తగ్గుతారు. శరీరంలో ఎటువంటి నీరసం రాదు, బలం పెరుగుతుంది అని చెప్తాము. మీరు ఆ ఫలితం పొందారు. పచ్చి కట్టెను కూడా అగ్నిలో వేస్తుంటే పొగ రూపంలో తీసేస్తుంది నీరుని. అలాగే క్రియాయోగం శరీరంలో ఉండే నీరు ఫ్యాటు తీసేస్తుంది, స్లిమ్ గా శక్తివంతంగా చేస్తుంది, శిల్పం లాగా శరీరాన్ని. ఆసన సిద్ధి లేకుండా ఆసన సిద్ధి వచ్చింది. ఇంకా ఏం పొందారు క్రియాయోగం తోటి? ఇంకా ఏం పొందారు చెప్పండి? జ్యోతి ముద్ర, జ్యోతిని వేస్తున్నాను స్వామి. కొంచెం అప్పుడప్పుడు ఒకసారి టచ్ అవుతుంది, ఇప్పుడే కొంచెం జ్యోతి ముద్ర వేస్తుంటే అప్పుడప్పుడు సందర్భానుకూలంగా మంచి జ్యోతి దర్శనం జరుగుతుంది స్వామి. అంతవరకు స్వామి జ్యోతి దర్శనం వస్తుంది స్వామి. చాలా సంతోషకరం. ఇంకా మీరు బాగా సాధన చేసినప్పుడు జ్యోతి ముద్ర లేకుండా కూడా జ్యోతి దర్శనము పొందుతారు. చాలా సంతోషము. ఆరోగ్యం ఉంది, మనశ్శాంతి పొందారు, జ్యోతి దర్శనం పొందుతున్నారు, బరువు తగ్గారు. 20 కేజీల నర. అవును స్వామి. 20 కేజీల నరనా? 85 అంటే 65 అంటే ఓహో 20 నర. 20 నర స్వామి.
మరి 20 తగ్గారు, అంత శాంతి పొందారు. ఇంతవరకు మనసు నిలవలేదు దేవుడిలో, ఇప్పుడు శివుడిలో మనసు లీనమైతుంది, ఆసన సిద్ధి కలిగింది. ఇంకా అనంతము సాధన సముద్రం లాంటిది. నిర్వికల్ప సమాధి స్థితి వరకు ఎదగాలి. ఇంకా దీన్ని బట్టి చదువురాని రైతులు గాని, బేల్దారు పని చేసే వాళ్ళు గాని, తాపి మేస్త్రీలు గాని, లేబర్ పని చేసే వాళ్ళు గాని, కూలి పని చేసే వాళ్ళు గాని, బీదలు గాని, ఆఫీసర్లు గాని ఒకే ఫలితం పొందుతారు. ఎవరైతే చక్కటి ఆహార నియమాలు, యమ నియమాలు పాటించి నిరంతర క్రియాయోగ ధ్యానం చేశారో అందరూ అద్భుతమైన ఫలితాలు పొందుతారని మీరు నిరూపించారు. మీకు చదువు రాదు, బేల్దారు పని చేస్తారు, మేస్త్రి పని, అయినప్పటికీ కూడా 20 కేజీలు బరువు తగ్గారు, ఆసన సిద్ధి సంపాదించుకున్నారు, ఆరోగ్యం కాపాడుకున్నారు, మనశ్శాంతి పొందారు, చక్కటి జ్యోతి దర్శనం పొందుతున్నారు. గతంలో మీరు మూఢ భక్తి అంటే ఏదో మీరు భక్తి చేసేవాళ్ళు, నమాలు వ్రతాలు అన్ని చేసేవాళ్ళు, వ్రతాలు చేశారు. కానీ క్రియాయోగం ద్వారా శివుడిలోన మనసు లీనమైపోయి పూర్ణ ఫలితము, పూర్ణ శాంతి పొందారు. మంచిది. తెనాలి సుబ్బయ్య గారికి చాలా మంచి అనుభవాలు పొందారు, చదువు రాకున్నప్పటికీ కూడా. జయహో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమ శివాయ. ఓం నమ. ప్రతి నెలలో 2-3 క్లాసులు అక్కడక్కడ జరుగుతుంటాయి. గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమంలో కానీ, హైదరాబాద్లో కానీ, ఏపీలో కానీ అంతటా జరుగుతుంటాయి. కేఎంసీ ఛానల్లో వీడియో వస్తుంది 3 రోజుల ముందు. క్లాసులు ఎక్కడ జరుగుతాయి అనేది కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబరు. మెసేజ్ పెడితే లొకేషన్ పంపిస్తారు, క్లాసు లొకేషను. మీరు చక్కగా అక్కడ క్లాసులో పాల్గొని సాధన నేర్చుకొని చేయండి. ఇక క్రియాయోగంలో బేసిక్ ఉదయం 5 గంటలకు, సాయంత్రం 6 గంటలకు లైవ్ క్లాసులు కూడా వస్తాయి. బేసిక్ క్రియాయోగము అది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అందులో పర్ఫెక్ట్ అయినాక కూడా ఆశ్రమానికి వచ్చి మొత్తం నేర్చుకోవచ్చు 6 ముద్రల్ని. అద్భుతంగా క్రియాయోగ ధ్యానం చేయండి. ఆరోగ్యవంతులుగా శాంతి, మోక్షము ఈ జన్మల్నే పొందండి. అందరూ తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం